ఏపీ శాసనసభ స్పీకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు ఏకవాక్య సమాధానం పంపారు. కొద్ది రోజుల క్రితం స్పీకర్ కార్యాలయం ఒక నోటీసును చంద్రబాబుకు పంపించింది. టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణ చర్యలు తీసుకోవాలని స్పీకర్ను చంద్రబాబు కోరారు. వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే పార్టీ విప్ డోలా బాల వీరాంజనేయ స్వామి పిటిషన్ వేశారు. డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకర్ టీడీపీ అధినేత అభిప్రాయం కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని చంద్రబాబు స్పీకర్కు లేఖ ద్వారా తెలియజేశారు. పార్టీ నిర్ణయం మేరకు అనర్హత పిటిషన్ ఇచ్చామని చంద్రబాబు తెలియజేశారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పీకర్ను చంద్రబాబు కోరారు. ఇక వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్, మద్దాల గిరి, వాసుపల్లి గణేష్లపై అనర్హత వేటు వేయాలని చంద్రబాబు కోరారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికయ్యే రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించి ఓటర్ల జాబితాను అసెంబ్లీ కార్యాలయానికి పంపాల్సి ఉంది. ఆ జాబితా పంపిన తర్వాత తమ వ్యూహానికి పదును పెట్టాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే తమకు టికెట్లు నిరాకరించడంతో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. వీరంతా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే టీడీపీ కూడా రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను పరిశీలించిన తర్వాత మాత్రమే వైసీపీ నుంచి వచ్చే ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తోంది. వైసీపీకి షాకు మీద షాకులు తగులుతోంది. ఎన్నికలకు ముందు ఏం జరగకూడదో ఆ పార్టీలో ఇప్పుడు అదే జరుగుతుంది. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత ఆయన టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, విజయవాడ వైసీపీ మాజీ అధ్యక్షులు బొప్పన భవకుమార్ టీడీపీలో చేరనున్నారు. వైసీపీ నుంచి ఒక్కో వికెట్ పడిపోతుంది. మొన్న మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, నిన్న నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నేడు పెనమలూరు పార్థసారథి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలు, 10 మంది ఎంపీలను మార్చుతూ 4 జాబితాలు విడుదల చేసిన తర్వాత సీఎం జగన్ కూడా తాజా రాజకీయాలతో తలబొప్పి కట్టింది. డప్పులు డిపాజిట్లు చేయాలని చంద్రబాబు, పవన్, లోకేష్లను తిట్టాలని షరతులు పెట్టిన జగన్ ఆ తర్వాత దిగి వస్తున్నారు. కానీ అప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో దారి చూసుకుంటున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు బతిమలాడిన ఉపయోగం లేకుండా పోయింది. బాలశౌరి, శ్రీకృష్ణదేవరాయలు, పార్థసారథి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరడం ఖాయమైనప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది తేలాల్సి ఉంది. నర్సరావుపేట స్థానం నుంచి బీసీని రంగంలోకి దించితే ఎలా ఉంటుంది అనే విషయం టీడీపీకి హైకమాండ్ పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే బీసీ నేత జంగా కృష్ణమూర్తి పేరు పరిశీలనలోకి వచ్చింది అని తెలిసింది. టీడీపీ పేదల పక్షపాతి ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రజలకు ఏ చిన్న కష్టం వచ్చినా ఆదుకోవడంలో టీడీపీ ముందుంటుంది అని చెప్పారు. ప్రజలకు విద్య, వైద్యంతో పాటు ఇతర కష్టకాలాల్లో ఆర్థిక చేయూత అందిస్తోంది అని ఆమె తెలిపారు. నిజం గెలవాలి యాత్రలో కోనసీమ జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సమయంలో మనస్తాపానికి గురై మృతి చెందిన 7 టీడీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 3 లక్షల వంతున ఆర్థిక సహాయాన్ని భువనేశ్వరి అందించారు. బాధిత కుటుంబ సభ్యులతో మమేకమై వారిని ఓదార్చారు. తొలుత అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్ నుంచి బయలుదేరిన భువనేశ్వరి ఆయనవేలి మండలం ఎస్ మూలపొలంలో మోరంపూడి, మీరాసాహెబ్, ఉప్పలగుప్తం మండలం చెల్లపల్లిలోని చెందిన సలాది విశ్వనాథం కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. తర్వాత అల్లవరం మండలం రేలుగడ్డలో నడింపల్లి పల్లంరాజు, మలికిపురం మండలం విశ్వేశ్వరరావుపురంలో చెల్లుబోయిన నరసింహారావు, రాజోలు మండలం సోంపల్లిలో సరేళ్ల పెద్దిరాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు. కపిలేశ్వరపురం మండలం నల్లూరులో జొన్నకూటి రాజు, మండపేట మండలంలో పాలతోడులో మందపల్లి ధర్మరాజు కుటుంబీకులను పరామర్శించారు. భువనేశ్వరి వెంట టీడీపీ అమలాపురం లోక్సభ ఇన్ఛార్జి గంటి హరీష్ మాధూర్, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఐతబత్తుల ఆనందరావు, నామన రాంబాబు, గొల్లపల్లి సూర్యారావు, వేగుళ్ల జోగేశ్వరరావు పాల్గొన్నారు. సీఎం జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి లేకుండా రాష్ట్రం దయనీయ స్థితిలో ఉండడానికి జగనే కారణమని షర్మిల తెలియజేశారు. సీఎం జగనేనని ఏపీపై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చింది అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వైఎస్ కుటుంబం చీలింది అంటే దానికి కారణం జగనే అని షర్మిల ఆరోపించారు. షర్మిల చేజేతుల జగనన్న చేసుకునేదేనేనని అన్నారు. అందుకు సాక్ష్యం దేవుడు, తన తల్లి విజయమ్మ, యావత్ ప్రపంచమన్నారు. పార్టీ కోసం నెలల తరబడి 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని తెలియజేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టానని అన్నారు.
సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించానని తెలియజేశారు. తన ఇంటిని పిల్లలను పక్కన పెట్టి ఎండా వానల్లో రోడ్ల మీదే ఉన్నాను అని తెలియజేశారు. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు స్వలాభం చూసుకోకుండా జగనన్న గెలుపునకు అండగా నిలబడి ప్రచారం చేశాను అని తెలియజేశారు. సీఎం అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి మారిపోయారు అని షర్మిల ధ్వజమెత్తారు. తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా పర్వాలేదు అన్నారు. రాజశేఖర్ రెడ్డి పేరు ఆశయాలు నిలబెడితే చాలు అనుకున్నాను అని షర్మిల తెలియజేశారు. జగన్తో పాటు ఆ పార్టీ వారంతా బీజేపీకి బానిసలుగా మారారు అని తెలియజేశారు. రాజధాని అమరావతిని నాశనం చేయాలి అనుకున్న సీఎం జగన్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ఆ ప్రాంత రైతులు హెచ్చరించారు. అమరావతి ఉద్యమం 1500 రోజులకు చేరిన సందర్భంగా రాజధాని పరిధిలోని మందడం, తోళ్లూరు, వెగలపూడి గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వెలుగుపూడిలో ఐకాస నేత పువ్వాడ సుధాకర్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ఇవాళ సమరశంఖం పూరిస్తామని అన్నారు. గత 15 రోజులుగా పోరాడుతున్న రైతులు రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా రాజకీయ నిర్ణయం తీసుకుని జగన్ ఓడిస్తాను అని అన్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులను ఇబ్బందులు పెట్టిన జగన్ రాబోయే ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది అన్నారు. ఆయన అనాలోచిత నిర్ణయంతో అనేక మంది చనిపోయారని వివరించారు. మరో 2 నెలల్లో రాజధాని రైతుల కష్టాలు తీరబోతున్నాయని చెప్పారు. ఇదిలా ఉండగా రాజధాని అమరావతిపై నిత్యము విషం చిమ్మిన జగన్ సర్కారుకు రైతులు అడుగడుగున న్యాయస్థానాల రూపంలో అడ్డుపడ్డారు. అటు 2 మహాపాదయాత్రలు సైతం నిర్వహించి కరుడుగట్టిన వైసీపీ నేతల్ని కరిగించారు. వారి మద్దతును కూడగట్టారు. అటు న్యాయస్థానాలు అమరావతి రైతులకు వెన్నుదన్నుగా నిలిచేలా చేసుకోగలిగారు. 1500 అమరావతి ఉద్యమాన్ని అలుపెరగకు ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు. ప్రపంచ చరిత్రలో సుదీర్ఘకాలం నడిచిన మహిళా ఉద్యమంగా అమరావతిని చరిత్రలో లిఖించారు. రాష్ట్రంలోని ముస్లింలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన పాదయాత్ర 14వ రోజు దాటింది. ఈ సందర్భంగా రాజా మాట్లాడారు. మొదటిగా ముస్లిం రిజర్వేషన్లు మేనిఫెస్టోలో పెట్టింది చంద్రబాబు అని చెప్పారు. ముస్లింలకు అన్ని పథకాలు ఆపిన ఘనత జగన్ కు దక్కుతుంది అన్నారు. ఎక్కడ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉంటే అన్నిటినీ జగన్ దోచుకుంటున్నారు అని ఆలపాటి రాజా ఆరోపించారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు 1500 రోజులుగా నిరసన తెలుపుతుంటే జగన్ వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ ఇబ్బందులు పాల్చేస్తున్నారు అని మండిపడ్డారు. జగన్ సైకో పాలనకు రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. రాబోయేది టీడీపీ వైసీపీ ప్రభుత్వమేనని ఆలపాటి రాజా స్పష్టం చేశారు. ముస్లింలకు అన్ని రకాలుగా జగన్ అన్యాయం చేశారని రాజా ఆరోపించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను దోచుకుంటున్న ఘనత జగన్ కే దక్కింది అన్నారు. అమరావతి రైతులను జగన్ నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అని ధ్వజమెత్తారు. సైకో పాలనకు సమయం దగ్గర పడింది అన్నారు. రాబోయేది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. తన భర్త జీవితాన్ని నాశనం చేశారని దస్తగిరి భార్య శబానా ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై మీడియాకు ఒక వీడియో సందేశాన్ని ఆమె విడుదల చేశారు. 5 కోట్లు ఆశ చూపి తన భర్తను నాశనం చేశారని మండిపడ్డారు. తన భర్తకు బెయిల్ వచ్చినా పులివెందులకు రాలేని దుస్థితి నెలకొంది అన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి భార్య శబానా ఆందోళన చెందారు. వైసీపీకి చెందిన ప్రతి ఒక్కరూ దస్తగిరి శత్రువులై కూర్చున్నారు అని ఆమె ఆరోపించారు. రాక్షస పాలన నుంచి తన భర్తను కాపాడాలని ఆమె కోరారు. దిక్కులేని పరిస్థితుల్లో తామున్నామని తెలియజేశారు. ఎర్రగుంట్ల కేసులో తన శక్తికి మించి పోరాడి తన భర్తకు బెయిల్ తెచ్చుకున్నా ఫలితం లేకుండా పోయింది అన్నారు. తన భర్త ఇంటికి రాలేని పరిస్థితి నెలకొంది అన్నారు. ఎందుకంటే మళ్లీ పీటీ వారెంట్లు వేస్తారని శబానా ఆందోళన చెందారు. మళ్లీ దాని మీద ఫైట్ చేసి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అన్నారు. మీకెందుకు అంటూ ఆమె ప్రశ్నించారు. ఏ తప్పు చేయకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టుకు ఎందుకు వెళ్తున్నాడు అని ఆమె ప్రశ్నించారు. మీకున్నట్లే భార్యాభర్తల బంధం తమకు కూడా ఉంది అన్నారు. దయచేసి మీ రాక్షసత్వాన్ని మీ వాళ్ల మీద చూపండి, మా మీద చూపకండి సార్ అంటూ శబానా ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేస్తున్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది. సమ్మెలో పాల్గొన్న ఆసుపత్రుల నెట్వర్క్ జాబితా నుంచి తొలగించింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేశారు అన్న కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా 52 ఆసుపత్రులను సస్పెండ్ చేసింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ సమావేశమైంది. దీంతో పాటు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఆరోగ్యశ్రీ సేవలు తాము కొనసాగించలేమో అని సంతకాలు చేసి ఇచ్చిన ఆసుపత్రులన్నింటినీ నెట్వర్క్ జాబితా నుంచి తొలగించేశారు. ఇందులో ఒక్క కడపలోనే 15 ఆసుపత్రులు ఉండగా తూర్పుగోదావరిలో 12, పశ్చిమ గోదావరిలో 10, కృష్ణాలో ఒక ఆసుపత్రి ఉన్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు తలపెట్టిన సమ్మె పాక్షికంగానే జరిగింది. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు బోర్డులు పెట్టారు. 10 గంటల తర్వాత ఆ బోర్డులను తొలగించేసి ఓపీ సేవలు యథావిధిగా కొనసాగించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు 295 కోట్లు విడుదల చేసింది. నేడు మరికొంత విడుదల చేస్తాము అని ఆరోగ్యశ్రీ అధికారులు తెలియజేస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్తత నెలకొంది. ఆడదాం ఆంధ్ర పోటీలో వివాదం తలెత్తింది. లకిరెడ్డి హనిమీరెడ్డి స్టేడియంలో జి కొండూరు ఇబ్రహీంపట్నం జట్ల మధ్య కబడ్డీ పోటీ జరిగింది. ఈ పోటీలో సెమీఫైనల్ ఓడిపోయిన జి కొండూరు జట్టును ఫైనల్ కు క్వాలిఫై చేయడంపై ఇబ్రహీంపట్నం జట్టు ఆటగాళ్లు అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆడదాం ఆంధ్ర టీషర్ట్లను చింపివేసి ఇబ్రహీంపట్నం క్రీడాకారులు నిరసన తెలియజేశారు. పేద కుటుంబాల నుంచి వచ్చి ఆడదాం ఆంధ్రలో తమ ప్రతిభ చూపెడదామని వస్తే అధికారులు తమకు ఇష్టం వచ్చినట్టు వారిని ఆడిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. జట్టు లిస్టులో పేర్లు లేని వారితో ఆటలు ఆడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా జట్టును క్వాలిఫై చేయడంతో అధికారులతో ఇబ్రహీంపట్నం క్రీడాకారులు వాగ్వాదానికి దిగారు. అధికారుల తీరుపై ఇబ్రహీంపట్నం క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడదాం ఆంధ్ర టీషర్ట్లను చింపివేసి క్రీడాకారులు నిరసన తెలియజేశారు. అధికారులు తమకు ఇష్టం వచ్చిన వారిని ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఏకపక్షంగా జట్టును క్వాలిఫై చేయడంపై అధికారులతో వాగ్వాదానికి తలపడ్డారు. విశాఖ శారదాపీఠం తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. టీటీడీ స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా రోడ్డుని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు సాగిస్తోంది. పాప వినాశనం రోడ్లోని గోగర్భం డ్యాం వద్ద టీటీడీ శారదాపీఠానికి స్థలం కేటాయించింది. స్థలంలో 3 ఫ్లోర్లను నిర్మించి అందులో 20 గదులతో పాటు 2 కళ్యాణ మండపాలను ఏర్పాటు చేసి అందిన కాడికి దోచుకుంటుంది. ఇక జగన్ సీఎం అయిన తర్వాత శారదాపీఠంలో అదనపు నిర్మాణాలు చేపట్టేందుకు స్థలం కేటాయించాలి అంటూ టీటీడీ పాలక మండలికి మఠం నిర్వాహకులు దరఖాస్తులు చేసుకున్నారు. స్వాములోరు అడిగిందే తడువుగా టీటీడీ పాలక మండలి శారదాపీఠానికి అతి తక్కువ ధరకే అదనంగా స్థలం కేటాయిస్తూ తీర్మానం చేసింది. అదనంగా కేటాయించిన స్థలంలో నిర్మాణం సాగిస్తూనే మఠం వెనుక వైపు ఉన్న టీటీడీ స్థలంలో పాటు శారదా మఠానికి ఇరువైపులు ఉన్న మఠాల స్థలాలతో పాటు రోడ్డుని కూడా ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. శారదాపీఠం అక్రమ కట్టడాలపై పొరుగున ఉన్న పీఠం నిర్వాహకులు టీటీడీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడే కరువయ్యారు. సీఎం జగన్ కు గురువైన స్వరూపానంద జోలికి వెళితే తమ ఉద్యోగాలకే ఎసురు వస్తుందని భావించిన అధికారులు శారదాపీఠం నిర్వాహకులు అక్రమ నిర్మాణాలు చేపట్టిన అంటీ ముట్టనట్లు వ్యవహరించారు. బీఆర్ఎస్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ను తరిమి కొట్టాలి అని రేవంత్ పిలుపునిచ్చారు. 10 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో రాహుల్ గాంధీ ఏనాడు పదవులు కోరుకోలేదు అని రేవంత్ గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించారని, మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ధనిక తెలంగాణను కేసీఆర్ అప్పులపాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం తాను మేస్త్రీగా పనిచేస్తారు అన్నారు. ఎన్నికల హామీగా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడానికి గ్రామాన 5గురితో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని రేవంత్ రెడ్డి తెలియజేశారు. పార్టీకి అండగా నిలబడతామని అందరికీ సంక్షేమ పథకాలు చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలు శ్రేణులదే అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు నేతల కష్టం, శ్రమ, వీరోచిత పోరాటంతోనే తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది అన్నారు. అందరి సహకారంతోనే తాను సీఎం అయ్యానని రేవంత్ పేర్కొన్నారు. తాను నల్లమల అడవుల్లో మరో మూల గ్రామంలో పుట్టిన రైతు బిడ్డనని తెలియజేశారు. తన ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేకున్నా సోనియా, ఖర్గే సహకారంతో సీఎం అయ్యానని తెలియజేశారు. దళిత బిడ్డ అయిన మల్లికార్జున ఖర్గే గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడు అయ్యారు అని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరో ముందడుగు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల కంటే రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని రేవంత్ సూచించారు. బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, భారీ ఎత్తున బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు. కార్యకర్తలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవెల్ ఏజెంట్లు క్రియాశీలకంగా పనిచేశారని ప్రశంసించారు. అదే స్ఫూర్తితో లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి కేంద్రంలో అధికార పీఠాన్ని అధిరోహించాలి అని అన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క బీఆర్ఎస్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. తమ సహనాన్ని చేతగాని తనంగా తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. తాము ఇచ్చిన 6 గ్యారంటీలో ఇప్పటికి 2 అమలు చేశామని తెలియజేశారు. రానున్న రోజుల్లో మిగిలిన వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాము కన్నెర చేస్తే బీఆర్ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై దర్యాప్తు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సిబిఐ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని తెలియజేసింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి సమాచారం లేదు అన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని హైకోర్టుకు తెలియజేసింది. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినా సిబిఐ నుంచి స్పందన లేదు అని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై సిబిఐ హైదరాబాద్ విభాగం హెడ్ ఐపీఎస్ అధికారి డి కళ్యాణ్ చక్రవర్తి తన కౌంటర్ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి సైతం ఎలాంటి ఫిర్యాదు అందలేదు అని హైకోర్టుకు తెలియజేశారు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సిబిఐకి పరిమితులు ఉన్నాయి అన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదు అని పేర్కొన్నారు. పిటిషనర్ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నాము అని తెలియజేశారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటి అని తేల్చాల్సి ఉంది అన్నారు. కేవలం రాష్ట్ర ఉద్యోగులే అంటే
నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదు అని తెలియజేశారు. ఈ పిటిషన్ ఫిబ్రవరి 2న జస్టిస్ సూరేపల్లి నంద ధర్మాసనం ఎదుట మరోసారి విచారణకు రానుంది. బీఆర్ఎస్ కు భూముల కేటాయింపుపై హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఏ వెంకట్రామరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కోకాపేటలో బీఆర్ఎస్ పార్టీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్సీ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మాణం కోసం 11 ఎకరాల భూమిని తక్కువ ధరకు కేటాయించడం అక్రమమని పేర్కొన్నారు. ఇప్పటికే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ వ్యవహారంపై పిల్ దాఖలు చేసింది. దీనిపై నోటీసులు సైతం జారీ అయ్యాయి. అందులో ఈ ప్రస్తుత పిటిషన్ రిజిస్ట్రీ నెంబర్ కేటాయించలేదు. రిజిస్ట్రీ అభ్యంతరాలతో రెండో పిటిషన్ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. 11 ఎకరాల భూమి కేటాయింపు అంశం ఒక్కటే అయినా తమ పిటిషన్లో విస్తృత అంశాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుత పిటిషన్ కు రెగ్యులర్ నెంబర్ ఇవ్వాలని ధర్మాసనం రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్జేజీ దాఖలు చేసిన పిటిషన్తో కలిపి వాదనలు వింటామని పేర్కొంటూ విచారణను వాయిదా వేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. ఆయనకు మంత్రి మతి భ్రమించింది అని దుయ్యబట్టారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలిసి మంత్రి సీతక్క వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. విధ్వంసకర రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని కామెంట్ చేశారు. ప్రతిపక్ష హోదాలో బుద్ధిగా పనిచేయాలి అని సీతక్క హితవు పలికారు. కేటీఆర్ అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదాలో బుద్ధిగా పనిచేయాలని సీతక్క సలహా ఇచ్చారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రమాణ స్వీకారం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఓటర్లను బెదిరించే అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళసై ఈసీకి సూచించారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ఓటు వేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అంటూ ఒక అభ్యర్థి ఓటర్లను కోరడం తగదు అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాడి కౌశిక్ రెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలను గవర్నర్ పరోక్షంగా ప్రస్తావించారు. ప్రజలకు అభ్యర్థులు ఎలా సేవ చేస్తామో చెప్పుకోవాలి తప్ప భయపెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. కెమెరాల ముందు వ్యాఖ్యలు చేసేవారు సమస్యలపై ఎలా పోరాడగలరు అని ప్రశ్నించారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. ఓటు హక్కు ప్రజల చేతుల్లో ఉన్న శక్తివంతమైన ఆయుధమని అన్నారు. దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి అని పిలుపునిచ్చారు. ఓటు వేయడం ద్వారా భవిష్యత్తును నిర్ణయించడం మన చేతుల్లో ఉంటుంది అన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును యువత ఎంతో ఆనందంగా వినియోగించుకుంది అన్నారు. ఈ ఎన్నికలు దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తాయని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలోని గవర్నర్ కోటా కింద 2 ఎమ్మెల్సీలు నియమితులయ్యారు. ఒకరు తెలంగాణ ఉద్యమ సారథి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కాగా మరొకరు సియాసత్ పత్రిక న్యూస్ ఎడిటర్ మీర్ అమీర్ అలీ ఖాన్. వారి నియామకాన్ని గవర్నర్ తమిళసై ఆమోదించారు. అనంతరం ఎన్నికల సంఘం ఆమోదం కోసం ఫైల్ను పంపించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయనుంది. ఈ 2 ఎమ్మెల్సీ పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాయి. బీఆర్ఎస్ మొదట వీటి భర్తీ కోసం దాసోజు శ్రవణ్ కె సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. ఈ ఫైల్ను గవర్నర్కు పంపించగా ఆమె తిరస్కరించారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి వరించింది. కోదండరాంను అప్పటి సీఎం కేసీఆర్ పక్కన పెట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయనకు సానుకూల వాతావరణం ఏర్పడింది. ఎమ్మెల్సీగా ఎంపికైన అమీర్ అలీ ఖాన్ 1973 అక్టోబర్ 10న హైదరాబాద్ లో జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి బీకాం, జర్నలిజం, సుల్తాన్ ఉల్ ఉలూమ్ కాలేజ్ నుంచి ఎంబీఏ పట్టాలు పొందారు. ప్రస్తుతం ఆయన సియాసత్ ఉర్దూ దినపత్రికలో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు కొత్త సారథి వచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రశ్నపత్రాల లీకేజీతో అప్రతిష్ట పాలైన సంస్థకు రిటైర్డ్ పోలీసు అధికారిని అధిపతిగా నియమితులయ్యారు. ఎన్నికల్లో ప్రకటించిన విధంగా కమిషన్ను ప్రక్షాళన చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. టీఎస్పీఎస్సీ పగ్గాలను మాజీ డీజీపీ ముదిరెడ్డి మహేందర్ రెడ్డికి అప్పగించింది. సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనితా రాజేంద్ర, ఇండియన్ పోస్టల్ సర్వీస్ రిటైర్డ్ అధికారి అమీర్ ఉల్లా ఖాన్ నియమితులయ్యారు. జేఎన్టీయూ ప్రొఫెసర్ నడి యాదయ్య, విద్యుత్ శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరబడి రామ్మోహన్ రావు, కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి రజనీ కుమార్ ని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ తమిళసై ఆమోదం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్భవన్లో నేడు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. చైర్మన్, సభ్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి 6 ఏళ్ల పాటు లేదా 62 ఏళ్ల వయసు నిండే లోపు వారు పదవుల్లో ఉంటారు. ఈ నిబంధనలు ఏది ముందు వర్తిస్తే అది అమలవుతుంది. మరోవైపు ఈ 6గుల్లో ఓసీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు 2 ఉండగా ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు. టీఎస్పీఎస్సీకి చైర్మన్తో కలిపి మొత్తం 11 మందిని నియమించవచ్చు. ప్రస్తుతం చేపట్టిన
ఇంకా 5గురిని నియమించే అవకాశం ఉంది. వీటిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పురావస్తు శాఖ సంచలన అంశాలను బయటపెట్టింది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదుపై కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదు కన్నా ముందే ఇక్కడ హిందూ దేవాలయం ఉందని పురావస్తు శాఖ తెలియజేసింది. హిందూ ఆలయాన్ని కూల్చేసి మసీదుని నిర్మించారని ఆ నివేదికలో పేర్కొంది. మసీదు కింది భాగంలో హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయని తేల్చి చెప్పింది. ఆలయం భారీ స్థాయిలో నిర్మించారని పురావస్తు శాఖ గుర్తించింది. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి జ్ఞానవాపి మసీదు నిర్మించారని నివేదికలో తేల్చి చెప్పింది. మసీదు దక్షిణ భాగంలోని గోడ హిందూ ఆలయంలో భాగమేనని అనుమానాలు వ్యక్తం చేసింది. 32 హిందూ శాసనాలను సైతం గుర్తించిన పురావస్తు శాఖ ఆ శాసనాలు దేవనాగరి, తెలుగు, కన్నడ భాషల్లో ఉన్నట్లు తెలిపింది. హిందూ ఆలయంలోని కొన్ని స్తంభాలను కొద్దిగా చెక్కి మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. నివేదిక కాపీలను హిందూ, ముస్లిం లాయర్లకు పురావస్తు శాఖ పంపింది. సందర్భంగా హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ మాట్లాడుతూ జ్ఞానవాపి మసీదు నిర్మించేందుకు ఆ ప్రాంతంలో ఉన్న హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారని నివేదిక సూచిస్తోంది అన్నారు. మసీదు లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేపట్టాయి అని వివరించారు. మసీదులో చాలా మార్పులు చేయబడ్డాయి అని నివేదిక చెబుతోంది అని తెలియజేశారు. చిన్న చిన్న మార్పులతో స్తంభాలను, ప్లాస్టర్లను తిరిగి ఉపయోగించినట్లు నివేదిక సూచిస్తోంది అన్నారు. సర్వేలో మొత్తం 34 శాసనాలు నమోదు చేయబడ్డాయి అని స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల ముంగిట ఇండియా బ్లాక్ కి భారీ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మళ్లీ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే బీజేపీను గద్దెదించాలి అన్న కూటమి లక్ష్యం వేటలు వారనుంది. దేశంలోని కీలక రాజకీయ నేతల్లో ఒకరైన నితీష్ కుమార్ కూటమిలు మారడం, మద్దతు ఉపసంహరించుకోవడం ఇదే తొలిసారి కాదు. ఏ పార్టీ గెలిచినా అధికారం మాత్రం తనకే ఉండాలి అన్నట్లు వ్యవహరించే ఆయన 2013 నుంచి ఇప్పటి వరకు 5 సార్లు తన మిత్ర పార్టీలకు హ్యాండ్ ఇచ్చారు. 1990లో అప్పటి జనతాదళ్ సీనియర్ నేత లాలూ ప్రసాద్ యాదవ్ను ముఖ్యమంత్రిగా చేయడంలో కీలక పాత్ర పోషించడంతో నితీష్ కుమార్ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. లాలూను పెద్దన్నగా అభివర్ణించేవారు. అయితే 1994లో లాలూపై తిరుగు బావుట ఎగురవేశారు. ప్రముఖ సోషలిస్టు నాయకుడు జార్జ్ ఫెర్నాండెస్ తో కలిసి సమతా పార్టీని ఏర్పాటు చేశారు. 2003లో ఇది శరద్ యాదవ్ నేతృత్వంలోని జనతాదళ్లో విలీనమైంది. ఆ పార్టీ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ ఎంపికయ్యారు. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగించి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయోధ్య రామ మందిరంపై రాష్ట్రపతి కీలక సందేశం ఇచ్చారు. సుదీర్ఘమైన న్యాయ ప్రక్రియ, అత్యున్నత న్యాయస్థానం తీర్పు తర్వాతే ఆలయ నిర్మాణం ప్రారంభమైంది అన్నారు. ఇదో గొప్ప మందిరంగా చరిత్రలో నిలిచిపోతుంది అన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ప్రజల విశ్వాసాలే కాకుండా న్యాయ ప్రక్రియపై పౌరులకు ఉన్న ఎనలేని నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది అన్నారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో కొనసాగుతున్న సంఘర్షణలు రాష్ట్రపతి ప్రస్తావించారు. వర్తమాన మహావీరుడు అశోకుడు, మహాత్మా గాంధీ బోధనలు ఉటంకించిన ముర్ము త్వరలోనే శాంతియుత వాతావరణం నెలకొల్పే పరిష్కార మార్గాలను అవి కనుగొంటాయి అనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్ వంటి సాంకేతికల్లో వస్తున్న పురోగతి దైనందిన జీవితంలో భాగమవుతున్నాయి అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇవి ఆందోళన కలిగించే అంశాలే అయినప్పటికీ యువతకు అద్భుతమైన అవకాశాలు కల్పిస్తాయి అన్నారు. కొన్నేళ్లుగా భారత్ వృద్ధి పదంలో దూసుకువెళ్తోంది అన్నారు. ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తోంది అన్నారు. పాశ్చాత్య విధానాలతో పోలిస్తే భారత ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైంది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అందుకే భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారు. ప్రస్తుతం దేశం అమృతకాల ప్రారంభ దశలో ఉంది అన్నారు. భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు పౌరులకు సువర్ణ అవకాశం ఉంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడమే కాకుండా సంక్షేమం అనే ఆలోచనను పునర్విచించింది అని తెలియజేశారు. గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఎంపిక చేసింది. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు 5గురిని కేంద్ర పద్మ విభూషణ్తో గౌరవించనుంది. ఏడాది మొత్తం 132 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. పద్మ విభూషణ్కు తమిళనాడుకు చెందిన వైజయంతి మాలబాలి, పద్మ సుబ్రహ్మణ్యం, ఏపీకి చెందిన కొడిదెల చిరంజీవి, వెంకయ్యనాయుడు, బీహార్కు చెందిన బిదేశ్వర్ పాఠక్ను కేంద్రం ఎంపిక చేసింది. పద్మభూషణ్కు కేరళకు చెందిన ఎం ఫాతిమా బీవి, మహారాష్ట్రకు చెందిన హర్మస్ జీ ఎన్ కామా, పశ్చిమ బెంగాల్కు చెందిన మిథున్ చక్రవర్తి,
అండ్ కర్ణాటకకు చెందిన సీతారాం జిందాల్ ఎంపికయ్యారు. మహారాష్ట్రకు చెందిన అశ్విన్ బాలచంద్ మెహతా, పశ్చిమ బెంగాల్కు చెందిన సత్యవ్రత ముఖర్జీ, మహారాష్ట్రకు చెందిన రామ్ నాయక్, గుజరాత్కు చెందిన తేజస్ మధుసూదన్ పటేల్ను పద్మభూషణ్కు ఎంపిక చేశారు. కేరళకు చెందిన ఓలంచేరి రాజగోపాల్, మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ అంబాదాస్ మయాలు, లద్దాఖ్కు చెందిన తోగ్థాన్ రిన్ పోచే, మహారాష్ట్రకు చెందిన ప్యారేలాల్ శర్మ, బీహార్కు చెందిన చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాగూర్, పశ్చిమ బెంగాల్కు చెందిన ఉషా ఉతప్ను పద్మభూషణ్కు ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట విషాదం చోటు చేసుకుంది. ఇళయరాజా కుమార్తె గాయని, సంగీత దర్శకురాలు భవతారాణి కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుని అక్కడే ప్రాణాలు విడిచారు. సోదరులు యువన్ శంకర్ రాజా, కార్తిక్ రాజా అలాగే భవతారాణి కూడా తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నారు. భవతారాణి మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా తనదైన ముద్ర వేశారు. తెలుగులో ఆమె ఆలపించిన నను నీతో నిను నాతో కలిపింది గోదారి విశేషంగా అలరించింది. ఫ్రెండ్స్, టైం, ఓరు ఓనాళ్, ఓరుడు కనువు, అనేగన్ తదితర చిత్రాల్లో పలు పాటలు పాడారు. ఫిర్ మిలేంగే, ఇలక్కనం, వెల్లాచి, అవునా తదితర సినిమాలకు సంగీత దర్శకురాలిగా వ్యవహరించారు. భారతీ చిత్రంలోని మైల్ పోలా పొన్ను ఒన్ను పాటకు గాను బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్గా జాతీయ అవార్డును ఆమె అందుకున్నారు. ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ను భారత్ మెరుగ్గా మొదలుపెట్టింది. స్పిన్తో ప్రత్యర్థిని కుప్పకూల్చిన టీమిండియా బ్యాటింగ్లోనూ సత్తా చాటుతోంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 64.3 ఓవర్లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. స్పిన్నర్లు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్తో పాటు బుమ్రా కూడా రాణించారు. సొంతగడ్డపై తొలి టెస్ట్ ఆడుతున్న హైదరాబాద్ ఈ పేసర్ సిరాజ్కు ఒక్క వికెట్ దక్కలేదు. అతను 4 ఓవర్లు వేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 23 ఓవర్లో మొదటి రోజు ఆట ముగించింది. స్వదేశంలో తొలి టెస్ట్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. అతనితో పాటు శుభ్మన్ గిల్ క్రీజ్లో ఉన్నాడు. టీమిండియా ఓవర్కు 5కు పైగా పరుగులు సాధించడం విశేషం. భారత్ ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది. తొలి రోజు 88 ఓవర్లో పేసర్లు కేవలం 15 ఓవర్లు మాత్రమే చేశారు. తొలి రోజు ఆటలో అలరించింది జైస్వాల్. ప్రత్యర్థి బ్యాటర్లు ఇబ్బంది పడ్డ పిచ్పై మన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చెలరేగాడు. దూకుడుగా ఆడే పేరున్న ఇంగ్లాండ్కు అదే ఆయుధంతో దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. వన్డే తరహాలో రెచ్చిపోయిన అతను ఎడాపెడా బౌండరీలు బాదాడు. కెప్టెన్ రోహిత్ నుంచి చక్కటి సహకారం అందుకున్న యశస్వి కవర్ డ్రైవ్లు, కట్ షాట్లు, లెఫ్ట్ డ్రైవ్లతో సాగిపోయాడు.